ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఈరోజు ఏం టేస్టీ రెసిపీ చేస్తారో చూద్దామా? ఎస్ రాజు గారు ఏం రెసిపీ చేసి చూపిస్తున్నారు? బర్గర్ చేస్తానండి. బర్గర్, మష్రూమ్ వెజ్ బర్గర్. ఓ మష్రూమ్ తో. మష్రూమ్ అంటే జనరల్ గా మష్రూమ్ తక్కువ వాడతారు కదా, చాలా తక్కువ వాడతారు. అంటే ఎవరైనా ఇలా పర్సనల్ గా తెలిసి చేసుకుంటే తప్పితే మామూలుగా మనకి బయట కానీ మష్రూమ్ అంటే ఆ ఫ్లేవర్ దాంతో దొరకదండి. సో వెజ్ నాన్ వెజ్ లోనే వెరైటీస్ దొరుకుతాయి కానీ ఇలా స్పెసిఫిక్ గా మష్రూమ్ తో అనేది కొంచెం వెరైటీ కదా. బాగుంటుందా రాజు గారు మష్రూమ్ తో? చాలా బాగుంటుంది. ఓకే, సో చూద్దాం మరి మష్రూమ్ వెజ్ బర్గర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ వెజ్ బర్గర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన మష్రూమ్స్ 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కీరాదోస ముక్కలు తగినన్ని, టొమాటో ముక్కలు తగినన్ని, వెన్న 1 టేబుల్ స్పూన్, కోలిస్లా 1/2 కప్పు, టొమాటో సాస్ కొద్దిగా, ఆలూ చిప్స్ తగినన్ని, బర్గర్ బన్స్ 4, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా బర్గర్ బన్ మనం ఇలా మధ్య కట్ చేసుకుని, సో మనకి మార్కెట్ లో ఈ బర్గర్ బన్స్ దొరుకుతాయి కాబట్టి అవును. చక్కగా తెచ్చేసుకోవచ్చు. ఈ మధ్య అన్ని చోట్ల చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్, పెద్ద సైజ్ కావాలంటే అవును. పెద్ద సైజ్. సో వీటికి చీజ్ బటర్ 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 అండి. బటర్ అప్లై చేసి స్పూన్ కావాలా? సో రెండు వైపులా అంటే 2 పీసెస్కి మనం పట్టించేసి కొద్దిగా లైట్ మనకు బ్రౌన్ అయితే సరిపోతుందండి. ఓకే, జస్ట్ బ్రెడ్ లాగా అక్కడక్కడ అయితే జస్ట్ బటర్ అంతా దానికి కొంచెం కరిగిపోయి దానికి ఇదైపోతే మనకి సరిపోతుంది. సో కొంచెం అంటే తినేప్పుడు మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అవును, సో జస్ట్ అలా టోస్ట్ లో అయితే సరిపోతుంది కదా. సరిపోతుంది. కొంచెం ఓకే, బ్రౌన్ గా. సో ఈ రెండు పక్కన పెట్టేసుకుందాం. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని ఓకే సన్నగా తరిగిన అల్లం. ఓకే, బాగా సన్నగా కట్ చేసేసారు. అవును, అంటే స్టఫ్ చేసుకోవాలి కదా. ఎస్, వెల్లుల్లి. స్టఫింగ్ కి అంత సన్నగా ఉంటేనే బాగుంటుంది. అండ్ తినేటప్పుడు కూడా ఇవి ఏంటంటే ఇలా చిన్నగా ఉంటే పంట కింద పడ్డా కూడా మనకు అంత ఘాటుగా అలా అనిపించకుండా. అంటే టేస్ట్ తెలుస్తుంది. అవి పెద్దగా ఇది కాదు. ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్ అండి. ఓకే, సో బీన్స్ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఉప్పు మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఎలాగో మీరు చాలా సన్నగా కట్ చేశారు కాబట్టి కొంచెం బాగానే. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. యా, సో ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ అండి. సో ఇక్కడ నేను క్యాండ్ మష్రూమ్స్ వాడాను. ఓకే, సో మనకి ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్ కూడా వాడుకోవచ్చు. ఓకే సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే, కొద్దిగా మిరియాల పొడి, ఓకే కొత్తిమీర, ఓకే, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా మెది పెట్టేసుకున్నాం. ఓకే సో స్టవ్ ఆఫ్ మనకు చేసి base యాడ్ చేసేసుకోవాలి. ఆ ప్యాన్ ఎట్టిస్తారా? ఓకే అండి. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని సో మనం బన్ తీసుకున్న దాన్ని బట్టి పెద్ద బన్ అయితే కొద్దిగా పెద్ద ప్యాటీ, చిన్న బన్స్ అయితే చిన్న ప్యాటీస్ చేసేసుకోవచ్చు కదా. సో రెండు వైపులా కాల్స్తే నూనెతో కానీ లేదా బటర్తో కానీ. సో నేను కొంచెం బటర్తో కాల్ చేస్తారా? ఓకే సో 2 సైడ్స్ బటర్ అప్లై చేసుకుని కాల్చుకోవాలి. ఓకే. ఓకే, సో దీన్ని కూడా ప్లేట్లకు తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం అరేంజ్ చేసేసుకుందామా? సో ఇక్కడ
సో నేను కోల్స్లా ముందుగా రెడీ చేసి పెట్టానండి. సో ఈ కాంబినేషన్లో ఉంటే బర్గర్ చాలా టేస్టీగా సో ఇది ఎలా చేసుకోవాలి రాజు గారు? క్యాబేజ్ ఫైన్గా మనం స్ట్రెడ్ చేసుకుని సో దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి సో బాగా మిక్స్ చేసేసి 10-15 నిమిషాలు పక్కన పెట్టేస్తే అది కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. సో దాన్ని బాగా బాగా పిండేసి అది ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో మైనస్ సాస్, వెజ్ మైనస్ సాస్. సో అంటే కొంచెం నాన్ వెజ్ ఇష్టపడేట్లు నాన్ వెజ్ అది ఎగ్ బేస్ తీసుకోవచ్చు, లేకపోతే వెజ్ మైనస్. అది కూడా లేదనుకుంటే వైట్ సాస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్. కొంచెం పంచదార వేసుకుంటే ఆ స్వీట్ ని కొంచెం బాగుంటుంది. ఆల్రెడీ సాల్ట్ పెప్పర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇదిగా టమాటో సాస్ అండి. ఈ టమాటో సాస్ వాళ్ళ ఇష్టం, కొద్దిమంది ఎక్కువ తింటారు, కొద్దిమంది మామూలుగా తీసుకుంటారు. ఆ టేస్ట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సో దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్నాం ఆలు మష్రూమ్ ప్యాటీ. ఓకే. సో అలాగే పైనుండి కీరా ముక్కలు, సన్నగా స్లైసెస్ లాగా చేసిన కీరా ముక్కలు అండ్ అలా టమాటో. ఓకే. ఓకే ఓకే. సో రెడీ, బర్గర్ రెడీ. మనకి అసలు అచ్చం బయట దొరికే సాస్ ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనుకుంటే పై నుంచి కూడా మనం కొంచెం సాస్ వేసుకోవచ్చు. మనకి ఓకే బర్గర్ రెడీ. సో ఇది కాంబినేషన్ మనకి చిప్స్, బంగాళదుంప చిప్స్ మంచి కాంబినేషన్ బర్గర్ కి. వావ్. ఓకే, మరి మష్రూమ్ వెజ్ బర్గర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు ఈ బర్గర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ వెజ్ బర్గర్ తయారు చేసే విధానం: ముందుగా బర్గర్ బన్స్ మధ్యకు కట్ చేసి పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్ వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి మిరియాల పొడి వేసి ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్స్ లా వత్తి పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బన్స్ పై కోల్స్ లో వేసి సమంగా పరుచుకోవాలి. దీనిపై టొమాటో సాస్ వేసి కట్లెట్లుంచి పైనుండి కీరా దోస ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మరొక బన్తో మూసివేయాలి. ఆపై ఆలు చిప్స్ తో పాటు సర్వ్ చేసుకుంటే మష్రూమ్ వెజ్ బర్గర్ రెడీ.